ఆధార్ అప్డేట్ విషయంలో యూఐడిఏఐ కొన్ని రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఆధార్లోని వివరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవడానికి కుదరదు. ఈ మేరకు కొన్ని పరిమితులు విధించింది. వీటి గురించి ఆధార్ కార్డ్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి గురించి ఇప్పుడు మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది లేనిదే ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేట్ సర్వీసుల వరకు ఏది పొందాలన్నా దీని అవసరం ఉంటుంది. దీంతో ఆధార్ కార్డులో వివరాలన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే కేవైసీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధార్లో వివరాలు తప్పుగా ఉన్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు మీ పేరు లేదా అడ్రస్ మార్చుకోవాలనుకుంటే యూఐడిఏఐ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆధార్లో పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, లింగం, మొబైల్ నెంబర్ అప్డేట్కి సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్లో పేరు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవడానికి వీలుండదు. ఈ మేరకి యూఐడిఏఐ కొన్ని పరిమితులు విధించింది. జీవిత కాలంలో ఆధార్లో కేవలం 2 సార్లు మాత్రమే వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్లో పేరు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవడానికి వీలుండదు. ఈ మేరకు యూఐడిఏఐ కొన్ని పరిమితులు విధించింది. జీవిత కాలంలో ఆధార్లో కేవలం 2 సార్లు మాత్రమే వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సరైన కారణాలు, అవసరమైన పత్రాలు చూపించి మూడోసారి మార్చుకునేందుకు వీలుంటుంది. కానీ ఈ ప్రక్రియ చాలా కఠినతరంగా ఉంటుంది. ఆధార్లో అడ్రస్ విషయానికి వస్తే మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి గరిష్ట పరిమితి అనేది ఉండదు. అయితే ఆధార్లో మార్చుకోవాలంటే చెల్లుబాటు అయ్యే పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మీ వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు అంటే పత్రాలు ఉంటే ఆధార్లో అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇక ఆధార్లో మొబైల్ నెంబర్ ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఆధార్ వెబ్సైట్ యాప్ ద్వారా సులువుగా మొబైల్ నెంబర్ ఎక్కడి నుంచైనా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని ఆధార్ సర్వీస్ కేంద్రానికి వెళ్ళైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్, ఇంకా లింగం జీవితంలో ఒక్కసారిగా మాత్రమే మార్చుకోవచ్చు. దీంతో ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఆధార్ పోర్టల్ యాప్ ద్వారా మార్చుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్లో బయోమెట్రిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల కేవైసీ ఇబ్బందులు అనేవి ఉండవు. చాలామంది ఆధార్ తీసుకున్నప్పుడు బయోమెట్రిక్స్ నమోదు చేసి ఉంటారు. దీంతో ఇప్పుడు మరోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.